హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం బ్రష్ టూల్ గురించి చూస్తాం. బ్రష్ టూల్ టూ టైప్స్ ఉంటాయి: పెయింట్ బ్రష్ టూల్ షార్ట్కట్ బి, బ్లాబ్ బ్రష్ టూల్ Shift+B. సో పెయింట్ బ్రష్ టూల్, బ్లాబ్ బ్రష్ టూల్ డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు పెయింట్ బ్రష్ తీసుకొని నేను ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నానండి. ఇలా తీసుకుంటే సో పెయింట్ బ్రష్ సెలెక్షన్ టూల్తో సపరేట్గా ఇండివిజువల్గా సెలెక్ట్ చేస్తుందండి. ఇవి ఏవైతే తీసుకున్నారో మీరు, ఓకే, ఇలా ఇండివిజువల్గా మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు సెలెక్షన్ టూల్తో. ఓకే, నేను డిలీట్ చేస్తున్నాను. అదే మీరు ఇప్పుడు బ్రష్లో మీరు బ్లాబ్ బ్రష్ తీసుకున్నారనుకోండి, ఇలా సో ఇది మెర్జింగ్ పాత్ అండి. పార్ట్స్ అంతా మెర్జ్ అయిపోతుంది, మీకు ఇండివిజువల్ సెలెక్షన్ అనేది రాదు. ఓకే, సో ఈ బ్లాబ్ బ్రష్ అనేది మామూలుగా ఆర్ట్ వర్క్ ఎక్కువ వాడతారు. అయితే ఆయిల్ పెయింటింగ్ లాగా ఉంటుంది కదా, దానికి ఎక్కువ యూజ్ చేస్తారండి. రెండుకి డిఫరెన్స్ అది. సో మీకు బ్రష్ గురించి చెప్తున్నాగా, విండోస్లో బ్రషెస్ ఉంటాయండి. ఇక్కడ విండోస్కి వెళ్ళి ఇక్కడ ఏదైతే బ్రషెస్ F5 అండి, కీబోర్డ్ షార్ట్కట్, బ్రషెస్ క్లిక్ చేయండి. సో ఈ బ్రషెస్ వస్తాయండి. సో బ్రషెస్ ఎన్ని టైప్ ఉంటాయంటే చూసుకోండి ఒకసారి. న్యూ బ్రష్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ బ్రష్లో క్యాలిగ్రాఫిక్ బ్రష్, స్కాటర్ బ్రష్, హార్డ్ బ్రష్, బ్రిస్టల్ బ్రష్, ప్యాటర్న్ బ్రష్, ఈ 5 టైప్స్ ఉంటాయండి. 1 2 3 4 5. ఓకే, క్యాన్సిల్ కొడుతున్నాను. సో మీరు చూసారు కదా, పెన్ టూల్లో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. పెన్ టూల్, యాడ్ యాంకర్ పాయింట్ టూల్, డిలీట్ యాంకర్ పాయింట్ టూల్, యాంకర్ పాయింట్ టూల్, ఈ పెన్ టూల్ ఉంటాయి. అలాగే మీకు పెన్సిల్ టూల్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఇస్తారు కదా. పెన్సిల్ టూల్, స్మూత్ టూల్, పాత్, ఎరేజర్ టూల్, జాయింట్ టూల్. సో అదేవిధంగా బ్రష్ టూల్లో మీకు బ్రష్ టూల్ కూడా చాలా డిఫరెంట్ అండి. ఈ రెండింటికంటే కూడా ఎక్కువ ఆప్షన్స్ మీకు బ్రష్ టూల్స్లో ఉంటాయి. చాలా హెవీ వర్క్ కూడా బ్రష్ టూల్లో మీరు చేసుకోవచ్చండి. సో రెండింటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ పెన్ టూల్ అండి, బ్రష్ టూల్ అండి, బ్రష్ టూల్. సో సో మనం బ్రషెస్లో ఇప్పుడు న్యూ బ్రష్ తీసుకుంటున్నాం అండి. ఫస్ట్ క్యాలిగ్రాఫిక్ బ్రష్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది క్యాలిగ్రాఫిక్ బ్రష్ తీసుకున్నాను. ఓకే, దీనికి నేమ్ ఇస్తున్నాను. నేమ్ ఏంటి ఇప్పుడు, మోషన్ యాంట్ 1 అండి. సో ఓకే కొట్టేశాను. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ బ్రష్ వచ్చేసి బ్రష్ తీసుకుని సెలెక్ట్ చేసి అప్లై చేయండి. సో మీరు తీసుకుంది ఇక్కడ ఉందండి, మోషన్ యాంట్ 1 సేవ్ చేస్తారు కదా, ఇది అప్లై క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, అప్లై అయిపోతుంది. డబుల్ క్లిక్ చేసుకొని యాంగిల్ ఎలా ఉండాలో, రౌండ్నెస్ ఎంత ఉండాలో చూడండి, చేంజ్ అవుతుందా. ప్రివ్యూ ఆన్ చేసుకోండి. ఇక్కడ రౌండ్నెస్ ఎంత ఉండాలో, సైజ్ ఎంత ఉండాలో. ఓకే, యాంగిల్ ఫిక్స్డ్, ర్యాండమ్ అంటే ర్యాండమ్లో ఉంటాయండి. ఇక్కడ చూడండి ర్యాండమ్లో ఎంత ఉందో. ఇది కూడా ర్యాండమ్ పెట్టేసుకొని వేరియేషన్ చూసుకొని చెక్ చేసుకోండి. ర్యాండమ్. ఓకే, యాంగిల్ ఎంత ఉండాలో, ఇది యాంగిల్ అండి. చూసారా, అప్లై టు స్ట్రోక్స్ అండి ఇది. సో మీరు స్ట్రోక్ తీసుకొని దాన్ని అప్లై చేసినాక మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అండి. దాన్ని మీరు డబుల్ క్లిక్ చేసినాక మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ మీ వాల్యూస్ కూడా మీరు ఏమేమి కావాలో, మీకు ఎలా ఉండాలో బ్రష్ అనేది ఇంకా ప్రివ్యూస్ కనిపిస్తుంది. దాని ప్రకారం మీరు బ్రషెస్ చేసుకొని ఓకే కొట్టేసేయండి. వేరియేషన్ ఎంత కావాలి మీకు ఎలా ఉండాలి. సో మీరు ఇలా కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా. రౌండ్నెస్ చూసారా. ఓకే, అప్లై టు స్ట్రోక్స్. సో ఇది క్యాలిగ్రాఫిక్ బ్రష్ అండి. ఓకే, డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్రష్ చూడండి, న్యూ బ్రష్, స్కాటర్ బ్రష్ అనేది ఇది హైలైట్లో లేదండి. ఎందుకంటే స్కాటర్ బ్రష్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. సో అందుకోసం నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను అండి. ఒక ఆబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలిగాన్ టూల్ తీసుకున్నాను. పాలిగాన్ టూల్ తీసుకొని నాకు 3 సైడ్స్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. ట్రయాంగిల్ తీసుకున్నాను. ట్రయాంగిల్ సమ్ కలర్ తీసుకోండి. నేను ఇక్కడ రెడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నానండి. స్ట్రోక్ అవసరం లేదనుకుంటున్నా. ఓకే, సో ఇది ఎప్పుడైతే ఇక్కడ తీసుకొని సెలెక్ట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ బ్రష్ ప్యానల్ రైట్ క్లిక్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి న్యూ బ్రష్లో చూడండి ఇప్పుడు హైలైట్ అవుతుంది స్కాటర్ బ్రష్ అనేది. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. మీకు ఏం కావాలో ఆ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు మోషన్ యాంట్ 2 అని ఇచ్చాను. 2 అని ఇచ్చి
ఫస్ట్ నేను ఓకే చేసేసాను, తర్వాత చూద్దాం అది వేరే ఆప్షన్స్. ఇది ఓకే అయిపోయింది. సో ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే. ఇప్పుడు నేను ఒక పెన్ టూల్ తీసుకున్నానండి. పెన్ టూల్లో కొన్ని ఇలా తీసుకున్నాను పాత్. ఓకే, ఇది ఫిల్ వచ్చింది కదా, సో ఇలా తీసుకుంటాను. ఓకేనా, పెన్ టూల్తో తీసుకున్నాను. పెన్ టూల్కి ప్లస్ ఇక్కడ మనం సేవ్ చేసింది ఇక్కడ ఉంది కదా మోషన్ అంటూ, దీన్ని అప్లై చేయండి. జస్ట్ క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. సో ఇది ఇలా వచ్చింది కదా. కొంచెం మన పాత్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, పెన్ టూల్తో మీరు యాడ్ యాంకర్ పాయింట్ అవి కూడా మీరు చేసుకోవచ్చు అండి ఇలా. ఓకే, తీసుకున్నారు కదా. ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడైతే మీరు అడ్జస్ట్ స్కాటర్ అంటే ఏంటండి, ఎప్పుడైతే మీరు ఒక ఫీల్డ్కి వెళ్ళి మీరు ఒక షీట్స్ని ఇలా చల్లుతారు కదండి, అది స్కాటర్ అంటారు. సో దీన్ని ఎడిట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి సైజ్ ఎంత కావాలో మీకు, సైజ్ చిన్నగా కావాలా, ఫిక్స్డ్ లేకపోతే ర్యాండమ్, ఇది కూడా ర్యాండమ్లో సైజ్ చిన్నగా పెద్దగా అవుతుంది చూడండి అన్ని. స్పేసింగ్ ఎంత ఉండాలి, స్పేసింగ్ చూడండి, స్పేసింగ్ ఇన్ బిట్వీన్ స్పేసెస్ చూడండి, ఈ ట్రయాంగిల్స్ ఇన్ బిట్వీన్ స్పేసెస్. ఓకే, ఫిక్స్డ్ ఎలా ఉండాలి, స్కాటర్ ఎంత ఉండాలి, స్కాటర్ అనేది చూడండి ఎక్కువ అయిపోయింది, తగ్గిస్తున్నా స్కాటర్ అనేది. ఫిక్స్డ్గా ఉంది కదండి, దీన్ని ర్యాండమ్ తీసుకుని బెటర్. చూడండి ర్యాండమ్గా ఉందా, ఇప్పుడు ర్యాండమ్గా ఉంది కదా. ఇది కూడా చూసుకోండి. ఇది మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత అనేది అంతే అండి. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం వాల్యూ అనమాట. రొటేషన్ ఉంది, ఇది కూడా ర్యాండమ్ రొటేషన్ పెట్టుకుందాం, మ్యాక్సిమం, మినిమం. ఓకే, ఇవన్నీ వాల్యూస్ చూస్తారు కదా, అన్ని డిఫాల్ట్ వదిలేండి, మిగతా అన్ని. ప్రివ్యూ ఇక్కడ నుంచి కనిపిస్తుందండి, ప్రివ్యూ. సో ఇక్కడ నుంచి అవన్నీ కంట్రోల్ చేసుకుని ఓకే, అప్లై టు స్ట్రోక్స్. సో ఇదండి, డిలీట్ చేస్తున్నాను. సో ఈ 2 బ్రషెస్ చూస్తారు కదా, క్యాలిగ్రాఫిక్ బ్రష్, స్కాటర్ బ్రష్. నెక్స్ట్ ఆర్ట్ బ్రష్. ఆర్ట్ బ్రష్ కూడా ఒక ఆబ్జెక్ట్ కావాలండి, ఆర్ట్ బ్రష్కి కూడా. ఓకే, సో ఆర్ట్ బ్రష్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఆర్ట్ బ్రష్ కోసం నేను ఒక స్టార్ తీసుకుంటున్నాను. స్టార్లో ఒక రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ అవుట్లైన్ అవసరం లేదు నాకు ఇప్పుడు. ఓకే, ఇది డ్రాగ్ చేసి ఇందాక మనం సెలెక్ట్ చేసుకొని బ్రష్ క్రియేట్ చేసాం కదా, ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చండి. డ్రాప్ చేసి సో ఆర్ట్ బ్రష్ తీసుకున్నాను. ఓకే, దీని నేమ్ ఇప్పుడు ఇది మోషన్ యాంట్ 3. ఓకే కొట్టాను. సో డిలీట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ టూల్లో నేను ఒకటి ఇలా పాత్ తీసుకున్నాను. ఓకే, సో ఇది ఇలా ఇదొక పాత్. ఓకే, మోషన్ యాంట్ 3 ఇదే కదండి ఆర్ట్ బ్రష్. సెలెక్ట్ చేసాను చూడండి, ఇంత స్ట్రెచ్ అయిపోయింది ఇది. సో సేమ్ ముందు దానిలాగానే ఇది కూడా డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు స్కేల్ ప్రపోర్షనాలిటీ చిన్నగా చేసుకోవచ్చు. ఇలా కూడా ఫిక్స్డ్ ఒకటే ఉందండి దీంట్లో, మినిమం మ్యాక్సిమం 100 ఉండాలి మెయిన్. ఫెచ్ టు ఫిల్ స్ట్రోక్ లెంత్. ఇది ఏంటంటే మీ స్ట్రోక్ లెంత్ ఎంత ఉందో మీ పాత అనేది అంతవరకు స్ట్రెచ్ అవుతుందండి. స్ట్రెచ్ టు ఫిట్ స్ట్రోక్ లెంత్ ఎంత ఉంటే అంత తీసుకుంటాను. స్ట్రెచ్ బిట్వీన్ గైడ్స్ నేను చెప్తాను, టెక్స్ట్ తీసుకొని చెప్తాను. సో ఇదండి, ఓకే కొడుతున్నాను, క్యాన్సిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకుంటాను. ఇది డిలీట్ కూడా చేసుకోవచ్చు అండి, ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని డిలీట్. సో ఒక టెక్స్ట్ తీసుకుంటున్నాను, మోషన్ అండ్ 200 తీసుకుంటానండి. 200 రెగ్యులర్ బోల్డ్. ఓకే, కలర్ వచ్చి నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. సో టెక్స్ట్ ఎప్పుడైతే మీరు డ్రాగ్ చేస్తారో అది రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ని ఎప్పుడు మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో టైప్కి వెళ్ళి కన్వర్ట్ ఏరియా టైప్, క్రియేట్ అవుట్లైన్స్ చేయండి. క్రియేట్ అవుట్లైన్స్ చేస్తే అది మీకు ఒక షేప్ లాగా అయిపోతుంది టెక్స్ట్ అనేది. ఎడిటబుల్ కాదంటే ఇంకా ఇది. సో ఎప్పుడైతే మీరు డ్రాగ్ చేసేసి
ఆర్ట్ బ్రష్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ మామూలుగా ఓకే కొట్టేసేయండి. కొట్టేసి నేను డిలీట్ చేసేస్తున్నాను ఇది. సో నేను ఒక పెన్ టూల్ తీసుకొని, పెన్ టూలే కాదండి, ఏదో ఒక పాత్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెన్సిల్ తీసుకున్నా సరే, షేప్స్లో తీసుకున్నా సరే, నేను మీకు చూపించడానికి నేను పెన్ టూల్ తీసుకుంటున్నాను. సో నేను ఈ విధంగా పాత్ తీసుకున్నాను. ఓకే, సో నాకు మళ్ళీ ఇది ఫిల్ అవసరం లేదు. తీసుకొని దీని మీద క్లిక్ చేయగా అప్లై అయిపోతుంది కదండి. చేశాను. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో డబుల్ క్లిక్ చేస్తాను. నేమ్ అని ఏదైనా ఇవ్వచ్చు. మోషన్ అండ్ 4 అని ఇస్తున్నాను. ఓకే, సో దీని మీద డబుల్ క్లిక్ చేసి స్కేల్ ప్రపోర్షనాలిటీ అంటే మీకు ప్రపోర్షనల్గా స్కేల్ అవుతుందండి. చూడండి ఇక్కడ కనిపిస్తుందా, పైన కింద చూసుకోండి. ప్రపోర్షనల్గా మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత, అది ఫిక్స్డ్ ఉంది. సో నెక్స్ట్ టాపిక్ స్ట్రెచ్ టు ఫిట్ స్ట్రోక్ లెంత్. మీ స్ట్రోక్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంది అండి, స్టార్ట్ అయ్యేది ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు ఉంటే స్ట్రెచ్ అయ్యి ఇంతవరకు వచ్చేస్తున్నాను టెక్స్ట్ కూడా. చూడండి, స్ట్రెచ్ టు ఫిట్ స్ట్రోక్ లెంత్ ఇక్కడ కూడా స్ట్రెచ్ అవుతుంది. సో అదేవిధంగా స్ట్రెచ్ బిట్వీన్ గైడ్స్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేసుకున్నారో ఇక్కడ నుంచి గైడ్స్ తీసుకోవచ్చండి. ఇక్కడ ఎం వదిలేసాను, ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ టీని వదిలేసి ఇక్కడ వరకు పెడదామండి. సో మీ ఎఫెక్ట్ అనేది ఇక్కడ వరకే పనిచేస్తుంది. ఈ ఎంకి టీకి అనేది పనిచేయదు. చూడండి, చూసారా, ఎంఓటీ అలాగే ఉంది. మీరు గైడ్స్ ఎంత లోపల తీసుకున్నారో అంత లోపలికే ఈ బ్రష్ అని పనిచేస్తుందండి. స్టార్ట్ ఎండ్ ఇక్కడ చూసారు కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇలా పెట్టేసి గైడ్స్ నేను ఓన్లీ ఇక్కడ ఓఎన్ ఇక్కడ ఏ వరకు తీసుకుంటాను. మళ్ళీ చూడండి ఇక్కడ లెంత్ ఎలా పనిచేస్తుంది చూసారా. ఎంఓటీఐఎన్టీ ఇవన్నీ సిమిలర్గా ఉన్నాయి. ఇది ఒకదానికి మాత్రం స్ట్రెచ్ అయిందండి. సో ఇదొక ఆర్ట్ టైప్ అనమాట. టెక్స్ట్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఇది వన్ ఆఫ్ ది ఆర్ట్ అనమాట. సో డిఫాల్ట్ వదిలేండి ఇవన్నీ. చూసారు కదా, స్కేల్ ప్రొపోర్షనల్, స్ట్రెచ్ టు ఫిట్ స్ట్రోక్ లెంత్, స్ట్రెచ్ బిట్వీన్ గైడ్స్. ఓకే, క్లిప్ ఎలాంగ్ అంటే ఇలా అవుతుందండి. క్లిప్ అక్రాస్ ఇలా అయిపోతుంది. ఓకే, ఎప్పుడైనా ప్రివ్యూ ఆన్ చేసుకోండి మీరు ఏమైనా చేంజ్ చేసేది ఉంటే. ఓకే, ఓకే, అప్లై టు స్ట్రోక్. సో సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నానండి. సో మెయిన్ మీకు పెన్ అనే కాదని చెప్పాను కదా, పెన్సిల్ తీసుకున్నా కానీ వచ్చేస్తుందండి. సరిగ్గా పెన్సిల్ తీసుకున్నాను, పెన్సిల్ తీసుకుని అప్లై చేశాను, వచ్చిందా. అదేవిధంగా ఏదైనా షేప్ అయినా సరే అండి, ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, రెక్టాంగిల్ తీసుకొని ఇది అప్లై చేస్తున్నాను, వచ్చేసిందా. సైజ్ పెద్దగా ఉంది కాబట్టి స్కేల్ ప్రపోర్షనల్కి వెళ్ళి చిన్నగా వేసుకోండి సైజ్. చూసారా, గైడ్ ఇక్కడ దాకా ఉన్నాయి కదా, అందుకని అలా వచ్చింది. సో ఇదండి. ఓకే, డిలీట్ చేస్తున్నాను. సో పెన్ టూల్కైనా లైన్కైనా కూడా వచ్చేస్తుందండి. లైన్ తీసుకొని ఇలా చేసేసుకొని, ఒక లైన్ తీసుకోండి, ఇలా తీసుకొని మీకు కావాల్సింది అప్లై చేసేసుకోండి. చూసారా, లైన్కి వచ్చి ఏ పాత్ అయినా షేప్ అయినా దేనికైనా అప్లై అవుతుందండి. ఎలిప్స్ తీసుకుంటున్నాను, ఎలిప్స్లో చూసారా వచ్చేసింది. ఓకే, సో మనకి లాస్ట్ బ్రష్ ఏముందండి, బ్రష్కి వెళ్ళి న్యూ బ్రష్, ఇంక ఇది కూడా ఉంది కదా, బ్రిస్టల్ బ్రష్ నథింగ్ అండి, ఇక్కడ ఓకే అండి. సో దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి కదా, రౌండ్ పాయింట్, రౌండ్ బ్లంట్, ఇక్కడ నేమ్ సేమ్, ఇక్కడ మోషన్ హ్యాండ్ 5. సో ఇప్పుడైతే బ్రష్ తీసుకున్నారు మీరు, మోషన్ హ్యాండ్ 5 ఇది కదండి, క్లిక్ చేసింది. సో దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే ఎడిట్కి వెళ్తారు. సైజ్ ఎంత కావాలో మీకు. సినిమా టైటిల్స్ డిజైన్ చేస్తారు కదండి, మ్యాక్సిమం ఈ బ్రష్ ఎక్కువ వాడతారండి. మీరు సినిమా టైటిల్స్ చూస్తారు కదా, అది ఇదే అండి. న్యూ బ్రష్, ప్యాటర్న్ బ్రష్, బ్రిస్టల్ బ్రష్. ఓకే, దానికి కూడా నాకు రౌండ్ ఫ్యాన్ ఉంది కదా, ఇది తీసుకుంటున్నాను. ఇట్లా మళ్ళీ నేమ్ ఎంఓటీ. ఓకే, ఎంఓటీ ఇది. సో ఇది కూడా ఇలా తీసుకుంటాను.
ఎమోట్ ఇక్కడ ఇది చూడండి, డబుల్ క్లిక్, సైజ్ ఎంత ఉండాలో, లెంత్ ఎంత ఉండాలి, ఇది థిక్నెస్ ఎంత ఉండాలో, ఒపాసిటీ, షిఫ్ట్నెస్, ఇక్కడ అన్నీ ఇలా ఉంటాయండి. మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. కర్వ్, ఫ్లాట్ కర్వ్, ఫ్లాట్ ఫ్యాన్. ఓకే, అప్లై టు స్ట్రోక్స్ చూసారు కదా. సో బ్రషెస్, న్యూ బ్రషెస్లో ఈ క్యాలిగ్రాఫిక్ బ్రష్ చూస్తారు, స్కాటర్ బ్రష్ చూస్తారు, ఆర్ట్ బ్రష్ చూస్తారు, బ్రష్ఫుల్ బ్రష్ చూస్తారు, ప్యాటర్న్ బ్రష్ ఉంది. ప్యాటర్న్ బ్రష్ ఓకే అనుకుంటాను. ప్యాటర్న్ బ్రష్ చూసే వరకు సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ నేమ్ ఏమన్నా మోషన్ అండ్ 6, యూ మస్ట్ చూజ్ ఎ సైడ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్స్ అని చూజ్ చేసుకోవాలండి. సో దీనికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, సో స్వాచెస్కి వెళ్తాను, విండో, స్వాచెస్లో నేను ప్యాటర్న్స్కి వెళ్తానండి. ఓపెన్ స్వాచ్ లైబ్రరీ, ప్యాటర్న్స్, డెకరేటివ్ లెగెన్సీ అని ఉంది కదా, తీసుకున్నానండి. ఓకే, బ్లేజర్ ఉంది. సో ఇక్కడ నేను ఆ టూల్ బ్రష్ ఉంది కదండి, న్యూ బ్రష్, ప్యాటర్న్ బ్రష్. ఓకే, M6 అని తీసుకుంటాను. అయితే ఇక్కడ మనకి 1 2 3 4 5 కావాలండి. 5 టైప్స్ ఆఫ్ షేప్స్ కావాలి, ఇది క్రియేట్ చేసుకోవాలండి. దానికోసం నేను స్వాచెస్ తీసుకోండి ఫ్రెండ్స్. స్వాచెస్లో తీసుకున్న తర్వాత బ్రష్ క్రియేట్ చేద్దాం మనము. స్వాచెస్లో ఫస్ట్ నేను రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడ వేస్తున్నాను. దీని డబుల్ క్లిక్ చేయండి. నేమ్ అడుగుతుంది, నేమ్ K1. ఓకే, K1 అయింది కదా. సో నెక్స్ట్ ఎలిప్స్ తీసుకుంటున్నాను. సమ్ కలర్, ఇది అవుట్ఫిల్ అవసరం లేదు. సో డ్రాగ్ చేసి స్వాచెస్ ప్యాటర్న్స్లో వేస్తున్నాను. ఇక్కడ కూడా రీనేమ్ చేయండి, నేమ్ K2, క్లోజ్. సో నేను ఇంకోటి పాలిగాన్ టూల్ తీసుకుంటున్నాను. పాలిగాన్ టూల్లో నేను 3 సైడ్స్ తీసుకుంటాను. ఓకే, సో ఇది గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది కూడా స్వాచెస్లో డ్రాప్ చేస్తున్నాను. ఇది K3. ఓకే, సో నెక్స్ట్ స్టార్ టూల్ తీసుకుంటున్నాను. స్టార్ టూల్లో సంథింగ్ ఇది బ్లూ తీసుకున్నాను. డ్రాగ్ చేసి డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కదండి, ఇక్కడ ఐకాన్లో డబుల్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేమ్ K4, గ్రిడ్ అని ఉంది, వదిలేయండి, K4. సో మనకు 5 కావాలి కదా. లాస్ట్ టూల్ రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ ఉంది కదండి, ఇలా తీసుకున్నాను, బ్లూ. సో డ్రాగ్ చేసి డబుల్ క్లిక్, నేమ్ ప్యాటర్న్ ఆప్షన్లో నేమ్ అండి K5 తీసుకుని క్లోజ్ చేశాను. సో మనకి 5 ఆబ్జెక్ట్స్ వచ్చేసాయి కదా స్వాచెస్. ఓకే, ఇప్పుడు బ్రషెస్కి వెళ్దామండి. విండో, ఇక్కడ ఉంది బ్రషెస్, ఇక్కడ బ్రషెస్ అని F5గా షార్ట్కట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ ఐకాన్ కనిపిస్తుంది, వచ్చింది అది అన్ని లైన్స్ లాగా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి న్యూ బ్రష్ క్లిక్ చేసి ఇక్కడ ప్యాటర్న్ బ్రష్. ఓకే, సో ప్యాటర్న్ బ్రష్లో నేమ్ అండి ఫస్ట్ మోషన్ అండ్ 7. ఓకే, సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఈ బాక్స్లో 1 2 3 4 5. అవుటర్ కార్నర్ టైల్, సైడ్ టైల్, ఇన్నర్ కార్నర్ టైల్, స్టార్ట్ టైల్, ఎండ్ టైల్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి మనం. దీంట్లో మీరు తీసుకునే ఆబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ నేమ్ ఇందులో వస్తాయండి.
ఫస్ట్ K1 తీసుకున్నాను, K1 సెలెక్ట్ చేస్తాను. దీంట్లో సెకండ్ దాంట్లో ఏం తీసుకున్నాం, K2 కదా, K2. థర్డ్ దాంట్లో K3 తీసుకుంటున్నాను అండి. K3 ఇక్కడ ట్రయాంగిల్ K3. ఫోర్త్ దాంట్లో K4 ఎట్టుంది, K4 ఇక్కడ ఉంది. ఫిఫ్త్ దాంట్లో K5. సో అన్నీ తీసుకున్నాక చూడండి ప్రివ్యూ ఎలా కనిపించింది మీకు. ఫస్ట్ ఓకే తీసుకుంటాను. సో నేను ఇక్కడ ఒక పెన్ టూల్ తీసుకొని ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకుంటానండి. ఇలా తీసుకున్నాను. ఓకే, ఇది నాకు అవసరం లేదు, ఓన్లీ పాత్ సెలెక్ట్ చేసుకొని ఇదే ఉంది మన బ్రష్. ఏమని తీసుకుని మోషన్ అండ్ 7 కదా, క్లిక్ చేయండి. చూడండి స్టార్, ఎలిప్స్, ట్రయాంగిల్, మన అన్ని ఎలిప్స్లు. స్క్వేర్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఎలిప్స్లో, ఇక్కడ లాస్ట్ ఇక్కడ వచ్చింది రెక్టాంగిల్, రౌండెడ్ రెక్టాంగిల్. సో దీన్ని ఎడిట్ చేస్తున్నాను చూడండి. ఫ్లిప్ అలాంగ్, ప్రివ్యూ ఆన్ చేసుకోండి. ఫ్లిప్ అలాంగ్ అంటే ఎలా వచ్చింది చూసారా. ఫ్లిప్ అక్రాస్, ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ చేంజ్ చేస్తే అక్కడ అవన్నీ చేంజ్ అయిపోతాయండి. మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీని మీద మీరు ప్రయోగాలు చేయాలి మీరేనండి. ఇప్పుడు నేను దీని ప్లేస్లో నేను ఇదేంటి స్క్వేర్ కదా, దీని ప్లేస్లో నేను ఎలిప్స్ తీసుకున్నాను, ఎలిప్స్ వచ్చింది. కొంతమంది పర్టికులర్గా నాకు ఈ బార్డర్లో నాకు ఈ డిజైన్స్ కావాలని చెప్తారు కదండి. ఇప్పుడు క్లయింట్స్లో మనకి ఈ బార్డర్లో నాకు ఈ డిజైన్ కావాలి, ఇక్కడ ఈ డిజైన్ కావాలని చెప్తారు కదండి. దాని విధంగా మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటామండి ఇవి యూజ్ చేసుకొని. నేను మీకు అర్థం కావడానికి సింపుల్ షేప్స్ తీసుకున్నాను. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన షేప్స్ కానీ వాళ్ళు ఇచ్చిన లోగోస్ కానీ ఉంటే అది ఇక్కడ పెట్టేసుకోండి. స్పేసింగ్ ఎంత ఉండాలి, ఫిక్స్డ్, ర్యాండమ్, ఇది కూడా ఇక్కడ ఫిక్స్డ్, ఎంత సైజులో ఉండాలి. ఓకే, మినిమం మ్యాక్సిమం. అలాగే స్ట్రెచ్ టు ఫిట్, యాడ్ స్పేస్ టు ఫిట్, స్పేస్ కనిపించిందా, స్ట్రెచ్ అవుతుందండి. ఇదేమో యాడ్ స్పేస్ టు ఫిట్. అప్రాక్సిమేట్ పాత్ ఇలా వస్తుంది, ఇది వదిలేండి డిఫాల్ట్. చూసారు కదా. ఓకే, అప్లై టు స్ట్రోక్. సో ఇది వన్ ఆఫ్ ద పార్ట్. ఇలా మీరు పెన్సిల్ తీసుకున్నా కానీ పెన్సిల్ తీసుకొని సంథింగ్ ఎస్, చూడండి ఇలా వచ్చిందో. పెన్సిల్ తీసుకుంటే ఇలా వచ్చిందో. అలాగా మీరు ఒక సర్కిల్ చూసారా, ఇలా వచ్చింది. సర్కిల్కి మొత్తం ఎలిప్స్లో వచ్చేసాయి. లైన్, స్ట్రైట్ లైన్కి చూడండి ఇలా వచ్చిందో. డబుల్ క్లిక్, ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలిప్స్ ప్లేస్లో నేను వేరే తీసుకున్నాను అనుకోండి, K4. ఓకే, అప్లై టు స్ట్రోక్. చూసారా మారిపోయిందా. ఇప్పుడు స్టార్ ప్లేస్లో నేను వేరే తీసుకుంటాను. స్టార్ ప్లేస్లో నేను సంథింగ్ K2. అప్లై టు స్ట్రోక్. చూసారా. సో ఇదండి బ్రషెస్లో. ఈ బ్రషెస్ ఉన్నాయి కదా, దీంతో మీరు ప్రయోగం చేయండి అండి. ఇక్కడ పైన కూడా మీకు అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ తీసుకొని మీరు సింపుల్ డ్రాగ్ చేయండి. బ్రష్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చండి. సెలెక్ట్లో ఉంది కదా. సో ఇవన్నీ బ్రషెస్ చూసారు కదా. క్యాలిబ్రేట్, స్కాటర్, ఆర్ట్ బ్రష్, బ్రిస్టల్ బ్రష్, ప్యాటర్న్ బ్రష్. వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ చేసేయండి. ఎక్స్పాండ్ స్ట్రోక్స్ చూసారా, డిలీట్. ఇదండి బ్రషెస్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.